నిన్న కంచి దర్శనం తర్వాత మేము నైటే తిరుపతికి బయలుదేరామన్నమాట. సో మార్నింగ్ లేచి మళ్ళీ మేము విజయవాడకి బయలుదేరుతున్నాము. అంటే ఫస్ట్ మేము ఇంటికి వచ్చే రూట్లోనే విజయవాడ తగులుతుందన్నమాట మాకు. సో అట్లా విజయవాడలో దర్శనం చేసుకొని ఇంటికి వెళ్దామని మా ప్లాన్ ఉంది. మా గ్రియా అసలు ఏం తినట్లేదు, బయట కడుపు నిండా తినట్లేదు అసలు. ఇంటి ఫుడ్ ఒకటే అలవాటు, ఎప్పుడు బయట పెట్టలేదు అనమాట. సో అందుకని నేను మా రూమ్కి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళాను. అక్కడ వెజిటేబుల్స్ దొరుకుతాయి అనమాట. దాని ఫేవరెట్ బెండకాయ ఇంకా ఉప్మా రవ్వ అవన్నీ తీసుకొచ్చాను అనమాట. చాకు లేదు ఇక్కడ, చాకు ప్రొవైడ్ చేయలేదన్నమాట వీళ్ళు. అందుకని నా చేతులతో చాకులా కటింగ్ చేసిన మొత్తం. తర్వాత ఇది మార్నింగ్ గ్రియా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఉప్మా కూడా రెడీ అవుతుంది. మార్నింగ్ 5కి లేచా ఇదంతా చేయడానికి నేను. ఇదనమాట ఇట్లా కట్ అయింది మన బెండకాయ. 10 రూపీస్కి ఆయిల్ దొరుకుతుంది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ అసలు ఇట్లాంటి ప్యాకెట్లో దొరుకుతున్నందుకు నిజంగా. వెజిటేబుల్స్ కూడా చాలా బాగున్నాయి, ఏదో పిచ్చి క్వాలిటీ లేవు, ఫ్రెష్గానే ఉన్నాయన్నమాట. చూడండి, పచ్చిమిర్చి, బెండకాయ, టొమాటో తీసుకొచ్చా, సాల్ట్ ప్యాకెట్ కూడా తెచ్చా. ఇది గ్రియా ఉప్మా, మా కోసం కూడా ఉప్మా చేస్తున్నాం అనమాట. అది సపరేట్గా చేస్తున్నాను. ఒకటే బౌల్ ఉంది, సో దీంట్లోనే అన్నీ చేయాలి. వెంటనే కడిగి ఇదే బౌల్లో చేస్తున్నాను అనమాట అందరికీ, ఇదే గిన్నెలో. సో అట్లా టీ పెట్టుకునే దానిలో చేస్తున్నాము. మాకు సరిపోదు కాబట్టి 2 సార్లు టిఫిన్ చేసామన్నమాట. అది తినేసి ఇంకా బయలుదేరిపోయాం మేము. ఇప్పుడు డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి అక్కడ మేము రివర్స్ ఎక్కే ట్రైన్ ఎక్కుతాం అనమాట. దారిలో మాకు విజయవాడ వస్తుంది. ఇప్పుడు విజయవాడ జర్నీ అనమాట ఇదంతా. దారిలో మేము ఎక్కే ముందే వాటర్మెలన్ తీసుకున్నాం గ్రియా కోసం. గ్రియాకి చాలా ఇష్టం వాటర్మెలన్ అంటే. మేము సమోసాస్ తీసుకున్నాం అనమాట. సమోసాస్ ఎందుకో తెలీదు, ట్రైన్లో చాలా బాగుంటాయి సమోసాలు. ట్రైన్ వీడియోలు చూస్తే అసలు తినబుద్ధి కాదు, కానీ అసలు ట్రైన్లో దొరికే సమోసాల టేస్ట్ వేరే ఉంటుంది అసలు. కొంచెం సమోసా, ఇంకొంచెం మిర్చి అలా తింటూ హ్యాపీగా మంచిగా జర్నీ చేసామన్నమాట. అందరం చాలా రిలీవ్ అయ్యాము. బాగా రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యామన్నమాట. తిరిగాము ఇన్ని రోజులు చాలా కాలినడకన, చాలా అలసిపోయాము. మా గ్రియా అయితే కొన్ని రోజుల నుంచి అసలు డైపర్ వేసుకోవడం మానేస్తుంది. దానికి అస్సలు నచ్చట్లేదు డైపర్ అంటే, అంత చిరాకు వస్తుంది అనమాట. కానీ మార్నింగ్స్ ట్రైన్లో గుళ్ళల్లో వేసుకోకుండా ఎట్లా తీసుకెళ్ళగలం, కష్టం కదా. ఏదో మాటలు పెట్టి వేద్దాం అనుకుంటే చాలా ఏడ్ చేస్తుంది. నేను దొంగచాటుగా గ్రియాని చూడొద్దని చెప్పి కామ్గా పిల్లిలాగా పైకెక్కి పడుకున్నాను అనమాట. మా హారిక నాకు ఎదురుగా పడుకుంది, అయినా కూడా అది కనిపెట్టేసింది నేను పైన ఉన్నా అని. మంచి బ్రేక్ తీసుకున్నాను నేనైతే. కాసేపు చాలాసేపు పడుకోవాలి, అసలు రెస్ట్ లేదు అన్నట్టు ఉందన్నమాట నాకైతే. ఈసారి భయపడుతూనే ట్రైన్లో ఫుడ్ తీసుకున్నాం, బాగుంటుందో లేదో అని చెప్పి. వెజ్ బిర్యానీస్ ఇంకా మీల్స్ తీసుకున్నాం అనమాట. మీల్స్ కావాల్సిన వాళ్ళు మీల్స్ లేదా వెజ్ బిర్యానీ అట్లా తీసుకున్నాం. నేను కూడా వెజ్ బిర్యానీ తీసుకున్నాను, కానీ అదంతా గ్రియా తిన్నది. అసలు తినదు అని అనుకున్నాం, కొంచెం ఘాటు ఉంది, అయినా తినేసిందనమాట. సో నేనేం తినలేదు అని చెప్పి మా క్యూటో నాకు బుక్ చేశాడు, జెప్టోలో బుక్ చేశాడు అనమాట. ట్రైన్లో ఫస్ట్ టైం అనమాట నేను తీసుకోవడం. ఫెల్ట్ హ్యాపీ, అంటే చాలా సర్ప్రైజింగ్గా హ్యాపీగా అనిపించింది. వెజ్ బిర్యానీ అనమాట ఇది, కానీ బిర్యానీ అంతేం బాగోలేదు చెప్పాలంటే. అంతా క్యారెట్లే ఉన్నాయి దాంట్లో, తీయగా ఉంది, నాకు అసలు నచ్చలేదు. ఓకే అని చెప్పొచ్చు. ఇది కృష్ణానది అన్నమాట. దగ్గరికి రీచ్ అయిపోయాం మేము. కృష్ణానది మమ్మల్ని రమ్మని స్వాగతం చెప్తున్నట్టు అనిపించింది నాకైతే. అసలు ఇందుకే ట్రైన్స్ మంచిగా అనిపిస్తాయి అసలు. హాయిగా విండోలో కూర్చొని విండో నుంచి బయటికి చూస్తూ, మనం దగ్గర నుంచి చూడలేని ప్రదేశాలని దూరం నుంచి విండోలో చూస్తూ హ్యాపీ అవ్వడం మంచిగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. వచ్చేసాం. మా లగేజ్ అంతా అసలు మోయడానికి ఏం లేకుండా ఉన్నట్టు మేము మంచిగా తీసుకుపోయి లాకర్లో పెట్టేసామన్నమాట. రైల్వే స్టేషన్లో లాకర్స్ తీసుకున్నాము. మాకేం చెప్పారంటే ఒకదానికి 30 రూపీస్ అంట. సో 30 రూపీస్ చొప్పున మాకు 7 ఎంత ఉన్నాయి. సో వాటికి డబ్బులు కట్టేసాము. 200 చేంజ్ అయింది మాకు. మేము డైరెక్ట్గా దర్శనంకి వచ్చేసామన్నమాట. నైట్ ఒక 7 అవుతుంది. మేము నాకు తెలిసి 9 లోపు దర్శనం ముగించుకొని బయలుదేరాలనుకుంటున్నాము. చిన్నపాప ట్రైన్ నుంచి యాక్టివ్ అయిపోయిందనమాట. ట్రైన్లో 2-3 ఫ్రెండ్స్ దొరికారు, ఇంకా అప్పటి నుంచి యాక్టివ్ అయిపోయింది. ఈ రెడ్ డ్రెస్ దానికి అసలు వేసుకోదు, వద్దు అంటది ఎప్పుడు. ఈసారి నాకు కావాలి అని చెప్పి వేసుకుంది ఎందుకు.
దర్శనం చేసుకున్నాము. గోపురం చాలా పెద్దగా, అందంగా, కలర్ఫుల్గా చాలా బాగుందన్నమాట. అమ్మవారి మొహం అయితే మర్చిపోలేము. ఇంకా నిన్న ఉగాది కాబట్టి గుడంతా పూలతో అందంగా అలంకరించారు. ఫస్ట్ టైం మేమందరము ఉగాది రోజు ఉగాది పచ్చడి తాగకుండా, బొబ్బట్లు తినకుండా ఉన్నాం అనమాట. అటు సైడ్ తమిళనాడు సైడ్ చేసుకోరనుకుంటా. గుడిలో కూడా మాకు ఎక్కడ పచ్చడి అలా కనిపించి చాలామంది వచ్చిన భక్తులు కూడా ప్రసాదాలు పంచారనమాట అందరికీ. సో మా గ్రియా కూడా కొంచెం తినింది. నేను అదే కోరుకున్నా, మా గ్రియా కొంచెం తింటే బాగుంటుంది. ఎవరైనా అంతే కదా, ఇక్కడ బయటకు వస్తే పిల్లలు ఏం తినకపోతే మనకు కూడా టెన్షన్ ఉంటుంది. సో తింటే నేను హ్యాపీ అనుకున్నాను అనమాట. అమ్మయ్య పర్లేదు తింటుంది అని. గుళ్ళో దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి రాగానే మీకు ఎగ్జిట్ ఉంటుందన్నమాట. ఆ గోపురమే చాలా బాగుందన్నమాట, చాలా పెద్దది, చూడడానికి చాలా బాగుంటుంది, అందంగా వెరైటీ ఆఫ్ కలర్స్తో ఉందన్నమాట. ఇది అమ్మవారికి కట్టిన చీరలని ఇక్కడ అమ్ముతారు. ఏంటంటే కొన్ని కట్టిన చీరలు, కొన్ని పెట్టిన చీరలు అనమాట. పెట్టిన చీరలేమో తక్కువ రేటుకి అమ్ముతారు, కట్టించిన చీరలు మాత్రం ఎక్కువ రేట్కి 3000 పైనే ఉన్నాయంట. అండ్ కట్టించిన చీరలు 200 నుంచి స్టార్ట్ అన్నారు. వాటిల్లో ఒకటి తీసుకున్నాం మేము. అండ్ గ్రియా చూడండి చాలా యాక్టివ్ అయిపోయింది. ఇప్పటివరకు చాలా ఫీవర్ ఉండే ఆమెకి, కొంచెం దగ్గు కాఫ్ కూడా ఉండే, కానీ బాగా సెట్ అయింది. ప్రసాదాలు కూడా తినడం మొదలుపెట్టింది అనమాట. ఐఎమ్ హ్యాపీ. తిరుపతి నుంచి బాగా డల్ అయిపోయింది ఎండకి, ఇప్పుడిప్పుడే కొంచెం యాక్టివ్ అవుతుంది. గుడి ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. బయట ప్రశాంతంగా కూర్చోవచ్చు, మంచి గాలి వస్తుంది ఆ టైంలో అయితే. గుడి ముందు మీకు ఫోటోలు తీస్తారు, కావాలంటే తీయించుకోవచ్చు. ఒక కాపీ 100 ఉంటుంది. కనకదుర్గమ్మ టెంపుల్లో గ్రియా కళావేదిక ఎక్కిందనమాట. ఎక్కి ఆ దేవుడికి ఒకసారి, ఈ దేవుడికి ఒకసారి, స్వామికి ఒకసారి, అమ్మవారికి ఒకసారి అట్లా దండం పెట్టుకుంటూ వస్తుందన్నమాట. కంటిన్యూస్గా ఇదే చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి అమ్మాయికి ఎంత భక్తి చిన్నప్పటి నుంచే అని చెప్పి పొగుడుతున్నారు అనమాట. బాగా భజన చేసి అలసిపోయింది, కాసేపు పడుకుంటుంది ఇప్పుడు. కనకదుర్గ అమ్మవారి టెంపుల్ కూడా నిత్య అన్న ప్రసాదం టెంపుల్ అనమాట, ప్రొవైడ్ చేసే టెంపుల్. మీరు ఒకవేళ టైంకి వస్తే అన్నప్రసాదం టైంలో తిని వెళ్ళొచ్చు. ఇక్కడ 2 దర్శనాలు ఉన్నాయన్నమాట, 2 రకాలు. ఒకటేమో సర్వదర్శనం, ఇంకొకటి 100 రూపీస్ టికెట్ అనమాట. 100 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు డైరెక్ట్గా లిఫ్ట్ ద్వారా వచ్చేయచ్చు పైకి. ఇంకా సర్వదర్శనం అయితే మామూలుగా మెట్లకి పైకి వచ్చేయాలి. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత లిఫ్ట్ ద్వారా మళ్ళీ కిందికి వెళ్ళొచ్చు, టికెట్ ఉన్న లేక. ఇది గుడి బయట పైన వ్యూ అనమాట, చాలా బాగుంది పైనుంచి. ఆ చిన్న చిన్న లైట్స్ అంతా ఇల్లు అనమాట, సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ పైనుంచి. గుడి కిందనే మీకు హాల్స్ ఉంటాయి అనమాట, వెయిటింగ్ హాల్స్. అక్కడ నిద్రపోవచ్చు హాయిగా. కింద ఒకటి ఉంటుంది, పైన ఫ్లోర్లో ఇంకొకటి ఉంది, మేము చూసొచ్చాము. ఒకవేళ నచ్చితే మీరు అక్కడ ఉండొచ్చు, లేదంటే దగ్గరలో రూమ్స్ కూడా ఉంటాయి గుడి పక్కన. మీకు నచ్చితే ఇక్కడ ఉండొచ్చు, లేదంటే గుడి చుట్టుపక్కల కూడా రూమ్స్ దొరుకుతాయి. మాకు పక్క సందులోనే దొరికిందనమాట, దుర్గా హోటల్ దీని పేరు. చాలా బాగుంది, ఇది కొత్తగా కట్టారంట. అండ్ బెడ్షీట్స్, అక్కడ ఉన్న వాల్స్, బిల్డింగ్ అంతా కొత్తగా ఉందన్నమాట. హోటల్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీ ఉన్నారనమాట మాతో. మాకు ఒక స్కూటీ కూడా ఇచ్చారు వెళ్ళి మీల్స్ తీసుకోవడానికి. మీల్స్ మేము బస్ స్టాండ్ దగ్గర తీసుకున్నాం, అక్కడ సజెస్ట్ చేశారనమాట హోటల్ వాళ్ళు బాగుంటాయి అని చెప్పి. అండ్ నైట్లో ఆ బండ్లో వెళ్తుంటే చాలా బాగుంది, విజయవాడ పక్కన వాటరు. ఇలా మా డే ఎండ్ అయిందనమాట. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రేపు ఏమైందో నెక్స్ట్ వీడియోలో